Shweta. Hello, Andy. ఎలా ఉన్నారు? I'm good. How about you? I am so excited today because I want to know your story. ఎప్పుడు బిజినెస్ అనగానే కొంచెం మెన్ ని ఇంటర్వ్యూ చేసి దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ అ ఫీమేల్ ఆంటర్‌ప్రెన్యూర్. Oh my god, okay. శ్వేత గారు, అంటే ఇందాక అన్నట్టు మెన్ ఆర్ టూ మెనీ, లైక్ దర్ టూ మెనీ మెన్ ఇంటూ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కదా. మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి. సో మీ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఉంది నాకు. ఒక చాయ్ తో కాన్వర్సేషన్ స్టార్ట్ చేద్దామా? Chai కాదు, డెక్కన్ చాయ్. ఓ స్వీట్, లెట్స్ గెట్ స్టార్టెడ్ దెన్. Maisha garu, please taste our Deccan chai and let me know how it is, Andy. Sure, Shweta. Let me try. Yum. చాలా బాగుంది. Thank you. శ్వేత గారు, ఇందాక మనం ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు అన్నాను కదా, ఉమెన్ గెట్టింగ్ ఇన్ టు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పెద్ద టాస్క్. సో ఐ వాంట్ యూ టు ఇన్స్పైర్ అవర్ ఆడియన్స్ అనమాట, ధాత్రి బిజినెస్ ఆడియన్స్ ని. సో నాకు కొంచెం ఒక క్వశ్చనర్ లా ఉంది మీతో మాట్లాడడానికి. ఫస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ బిజినెస్? So basically, I was into IT. Okay. I worked for Microsoft. Kani, as we already know, those 9 to 5 jobs manak chesi, it's not our cup of tea and ardhamayipoyindi. At the same time, weelu kuda Deccan Chai vallu kuda they collaborated with Shreyas Media and I found out about it and I recently got married too. Okay. To be honest, before marriage, I didn't really have guts to enter into entrepreneurship. I always wanted to, but I didn't dare to. Okay. But post my wedding, I had a supportive family and my husband was extremely supportive. So yeah, we entered into this field and we opened our own cafe. శ్వేత, ఒక బిజినెస్ లోకి రావాలి అంటే ఒక చెక్ లిస్ట్ ఉండాలి. ఏదైనా సెలెక్ట్ చేసుకునే ముందు అలా ఒక చెక్ లిస్ట్ ఉంటుంది కదా. మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా చెక్ లిస్ట్ వేసుకున్నారా? అది మాకేమైనా చెప్తారా? So yeah, what you said is 100% right. We ventured out various chala kuda. బట్ యా, మాకు వేరే వాటిల్లో అండ్ దీనిలో కంపారిజన్ లో బెటర్ ఏమనిపించింది అంటే, ఫస్ట్ లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ కస్టమైజేషన్ అండ్ సెకండ్ ఇస్ వాళ్ళ సపోర్ట్ అండ్ థర్డ్ ఇస్ ఇట్స్ జస్ట్ ద డీటెయిలింగ్ అండ్ టు బీ ఆనెస్ట్ you've tasted the chai itself. Amazing. Their recipe is really good too. That is also one of the reasons. Very nice. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఐ వాస్ వర్కింగ్ ఇన్ టు మైక్రోసాఫ్ట్ అది ఇది అన్నారు కదా. సో జాబ్ చేస్తున్నప్పుడు ప్యారలల్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా, లేదంటే జాబ్ ఎంటైర్ గా ఆపేసి తర్వాత ఈ బిజినెస్ లోకి వచ్చారా? సో బేసికలీ జాబ్ చేస్తున్నప్పుడు వీ ఆల్రెడీ హ్యాడ్ ది ఐడియాలజీ ఆఫ్ ఇట్, బట్ అప్పటికి ఇంకా డెక్కన్ చాయ్ అనేది శ్రేయస్ మీడియాతో కొలాబ్ అవ్వలేదు. సో వీ గాట్ మ్యారీడ్ అండ్ ఆఫ్టర్ లైక్ 4-5 days ఆఫ్టర్ అవర్ వెడ్డింగ్ ఆఫీషియల్ న్యూస్ వచ్చేసింది కొలాబరేట్ అయిందని. టైం అలా కుదిరేసింది. Yes, and that's when we started. యంగ్ ఉమెన్ కి, అంటే ఈ జనరేషన్ ఉమెన్ ఎవరైనా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి రావాలి అనుకుంటే, బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? So నేను ఇచ్చే అడ్వైజెస్, ఫస్ట్లీ యూ నీడ్ టు బీ ఇండిపెండెంట్ అండ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద వర్స్ట్ కేస్ సినారియోస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ గాట్ దిస్ ఫర్నిచర్ ఫ్రమ్ Nampally. Nampally is a pretty massy area and I went alone obviously and I faced few things that oka male undunte na place lo he wouldn't have faced. Right. So daniki manam mentally already prepared ayi undali. మనం కోటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోటి గల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది, నాంపల్లి వెళ్ళాల్సి ఉంటుంది, ఫైజాబాద్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇఫ్ అ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లోకి వస్తుంది అంటే షీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ టు డీల్ విత్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ కమ్స్. వాళ్ళు మాసీ కానివ్వండి, క్లాసీ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, వాళ్ళతో డీల్ చేయడం రాగలిగి ఉండాలి. అండ్ షీ షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ సే, కొంచెం గట్టిగా చెప్పగలిగి ఉండాలి, స్ట్రాంగ్ అయి ఉండాలి. యా. శ్వేత, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ అండ్ ఇది నేను పెళ్లి ముందు అయితే నాకు ఇంత గట్స్ లేదు ఇది చేయడానికి అన్నారు కదా. పెళ్లి అయిన తర్వాత ఐ హావ్ గాట్ గట్స్ టు డూ ఇట్, అది నేను దిగడానికి చాలా ఈజీ అయింది అన్నారు కదా. సో డూ యూ హ్యావ్ అ సపోర్టివ్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ? Oh, 100%. In fact, though he is in Canada, tanu papam, like I said, I used to roam around like Koti anni to take lights and furniture and all the stuff. Every point of time lo kuda, though there is time difference and everything, he was always there. He was always making sure నా బిజీలో నేను ఉండేదాన్ని. హీ న్యూ ఆల్ ఆఫ్ దాట్, బట్ హీ మేడ్ ఇట్ అ పాయింట్ నాకు లంచ్ టైంలో, డిన్నర్ టైంలో కాల్ చేసి, డిడ్ యూ ఈట్
స్టాప్ సమ్వేర్ అండ్ ఈట్ అని, ఓకే ఆర్ ఎల్స్ వెండర్స్ ఎవరన్నా అక్కడి నుంచే తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే నాకు మరీ ఎక్కువ బర్డెన్ అవుతుంది అనిపిస్తే తనే వెండర్స్ ని మాట్లాడేసేవాడు. అండ్ హీ జస్ట్ కెప్ట్ మీ పుషింగ్, హీ కెప్ట్ మీ గోయింగ్. టు బి ఆనెస్ట్, వితౌట్ హిమ్ ఐ వుడెంట్ హ్యావ్ పుష్ మై సెల్ఫ్ ఇంత ఏమో. సో సపోర్టివ్ హస్బెండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు మీరైతే. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆసమ్. ఇస్ దేర్ సంథింగ్ ఎల్స్ మేము తెలుసుకోవాలి అనుకుంటే ధాత్రి టీవీ నుంచి? One more thing I would like to add is, I understand as women we might not have intlo nunchi anta support, but that's absolutely fine, and you can convince them, try to convince them, and just show them the results. ఇప్పుడు what I personally do is నేను pros and cons రాసుకుంటాను. Everything that I go into, Right. pros and cons రాసుకుంటాను. And that's how I convince my parents too. Pros and cons రాసుకొని, ఆబ్వియస్లీ మనం బిజినెస్ అన్నా కూడా pros and cons రాసుకొని, ప్రోస్ ఎక్కువ ఉంటేనే దిగుతాం, కాన్స్ ఎక్కువ ఉంటే ఎవరు బిజినెస్లో దిగం కదా. ఆ స్ట్రాంగ్ పాయింట్స్ మనకి ఉంటే it will be easy for us to convince our parents. So even married కాకపోయినా కూడా, married supportive husband లేకపోయినా కూడా, if women are interested in entrepreneurship, వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్స్ రాసుకొని, every woman knows how to tell their parents. We are like good in that kada anyways. So we know how to convince our parents. Our strong points raskoni convince chesi, if they come into it, it'll be great. Shweta, in the process నాకు అర్థమైంది మీకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అని. సో కెన్ యూ కుక్ సంథింగ్ ఫర్ us today? Sure, I can do some paneer momos for you. Oh, awesome. Let's get into the kitchen then. Sure. టేస్ట్ చేయండి మోషా గారు. Oh, wow. Looks very yummy. మీరు కూడా ట్రై చేయండి. లెట్స్ హ్యావ్ ఇట్ టుగెదర్. శ్వేత గారు, మామూలుగా ఇప్పుడు యంగ్ విమెన్, ఈ జనరేషన్ లో ఉన్న యంగ్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి ఎంటర్ అవ్వాలి అంటే మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో యంగ్ ఉమెన్కి నేను ఒకటే అడ్వైజ్ ఇస్తానండి, ఒక రౌట్ మ్యాప్ ఉండాలి, పర్ఫెక్ట్ రౌట్ మ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొన్ని టు డూ లిస్ట్ పెట్టుకున్నారు. ఫస్ట్ ఇస్ ఆబ్వియస్లీ ఫినాన్స్, మన ఫినాన్స్ క్లియర్గా పెట్టుకుని ఉండాలి. సెకండ్ ఇస్ స్పేస్, మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, ఏ ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, అండ్ మనకి ఎంత సపోర్ట్ కావాలి, ఎంత లోన్ తీసుకుంటున్నాం, ఎంత డౌన్ పేమెంట్ ఉంది. వెండర్స్ తెలుసుంటే బెటర్, తెలియకపోతే ఆన్ ద వే విల్ లెర్న్ అబౌట్ ది వెండర్స్ కూడా. ఇవన్నీ ఆర్ మై టు డూ లిస్ట్. అండ్ బ్యాకప్ ప్లానర్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ వర్కింగ్, ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నారు, లోన్ తీసుకున్నారు, యూ షుడ్ బి ఏబుల్, ఐ వుడ్ సే ఒక 2 years వరకు బిజినెస్ మనది కాదనుకోవాలండి, ఫస్ట్ 2 years. సో ఆ ఫస్ట్ 2 years మనకి బిజినెస్ నుంచి ప్రాఫిట్స్ రాకపోయినా కూడా, అగైన్ లాసెస్ అయితే రావనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను, బికాజ్ మనం అంత ప్లాన్ చేసుకుని వచ్చాం కాబట్టి. సో ఇట్ మైట్ బి నెక్ టు నెక్ ఉన్నా కూడా, మనకు ప్రాఫిట్స్ రాకపోయినా కూడా, రా మెటీరియల్స్ నుంచి మన జాబ్ నుంచి పెట్టుకునేటట్టు కూడా మనం ప్లాన్ చేసుకుని ఉండాలి ముందే ఫర్ ద ఫస్ట్ 2 years. సో మన బిజినెస్ అకౌంట్ ఆర్ పర్సనల్ అకౌంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానిలో మనకి 2 years సరిపడా రా మెటీరియల్స్కి ఉండే అమౌంట్ ఉంటే బెటర్. ఇది కాకుండా ఆబ్వియస్లీ మీరు లోన్ తీసుకుంటే మీ శాలరీ నుంచే వెళ్తుంటుంది కాబట్టి దట్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఇఫ్ శాలరీ కాదు, మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్గా పెట్టేశాము అనుకున్నా కూడా, ఐ వుడ్ హైలీ సజెస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ 6 months అయితే మనది కాదు అనుకోవాలి. దానికి సరిపడా మీరు ఆల్రెడీ డౌన్ పేమెంట్ పెడుతున్నారు అంటే అకౌంట్లో దానికి సరిపడా కూడా పెట్టేసుకొని ఉండాలి ఆల్రెడీ. అండ్ దాని తర్వాత కూడా, ఇఫ్ బిజినెస్ ఇస్ యువర్ ఓన్లీ థింగ్, మీరు జాబ్ మానేశారు, బిజినెస్ ఇస్ యువర్ ఓన్లీ థింగ్ అంటే, యూ షుడ్ ఇన్వెస్ట్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అండి. అంటే మీ టైం కానీ, మీ మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ సోషల్ స్కిల్స్ కానివ్వండి, పబ్లిక్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకొని, ఇప్పుడు నవ్ డేస్ వీ హ్యావ్ టీవీ, వీ హ్యావ్ యూట్యూబ్, వీ హ్యావ్ సోషల్ మీడియా, ఆల్ ద స్టఫ్, రైట్? సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ మనకి మార్కెటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఒకళ్ళు చెప్పక్కర్లేదు, మనకే తెలుస్తుంది. సో అవన్నీ తెలిసి పెట్టుకొని, ఇఫ్ మన ఫోకస్ ఓన్లీ బిజినెస్ అయితే వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఇస్ మై ఒపీనియన్. ఓకే, సో ఫినాన్షియల్లీ ప్లాన్ సరిగ్గా ఉండాలి, అది మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన టు డూ లిస్ట్ వేసుకుని దాన్ని మనం సరిగ్గా
Execute చేయాలి. తర్వాత మనం ఉన్న ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ స్కిల్స్ యూ హ్యావ్ అవన్నీ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు సెక్టర్ అండి, నేను ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ కుకింగ్. ఐ రియలీ లవ్ అండ్ ఎంజాయ్ కుకింగ్. సో అందుకని మేము కుకింగ్ దీనిలోకి వచ్చాము, ఫుడ్ దీనిలోకి వచ్చాము. అండ్ యాజ్ వీ నో, మన హైదరాబాదీస్ కి చాయ్ అంటే చాయ్ ఉంటే చాలు. హైదరాబాద్ కి చాయ్ అండ్ బిర్యానీ ఇస్ వాట్ హైదరాబాద్ వర్క్స్ ఆన్ కదా. సో మాకు కెఫే మోడల్ అంటే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే దానిలో మనకి డ్రింక్స్, చాయ్ అవన్నీ కూడా ఉంటాయి, అండ్ దెన్ ఫుడ్ కూడా ఉంటుంది. అందుకని మేము పర్సనలీ ఈ సెక్టర్స్ చూస్ చేసుకున్నాం. బట్ వెన్ యంగ్ ఆంటర్ప్రినర్స్, ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యూ ఆఫ్ దెమ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఫ్యూ ఆఫ్ దెమ్ బొటీక్స్ ఏమన్నా టైలరింగ్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఫ్యూ ఆఫ్ దెమ్ మేబీ లైక్ జస్ట్ టెక్స్టైల్స్ ఆర్ స్టఫ్. సో ఏ ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ గ్రౌండ్ వర్క్ చాలా చేయాలండి. ఇప్పుడు మేము కూడా ఫుడ్ ఇండస్ట్రీ స్పెసిఫికలీ డెక్కన్ చాయ్ అంటే వీ డిడ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్. ఫస్ట్ అసలు ఫుడ్ ఇండస్ట్రీలో ఏమేమి ఫ్రాంచైజెస్ ఉన్నాయి అన్ని కంపారిజన్ చేసుకుని, ఫుడ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ మార్జిన్ ఏంటి, ఎప్పటి వరకు మేము ప్రాఫిట్స్ చూడొచ్చు, అన్ని ఫ్రాంచైజ్ కంపారిజన్. అండ్ దెన్ డెక్కన్ చాయ్లో కూడా బ్రాంచెస్ విజిట్స్, వీ డిడ్ అవర్ గ్రౌండ్ వర్క్ అంతా చేసిన తర్వాతనే మనం దీనిలోకి రావడం బెటర్ అని ఇస్ వాట్ ఐ ఫీల్. అది ఫుడ్ ఇండస్ట్రీయే కాదు, ఏ ఇండస్ట్రీ అన్నా కూడా ఏరియా వైజ్ కూడా, ఇప్పుడు ఏరియా గ్రౌండ్ వర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాలో రేట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి క్రౌడ్ ఉన్నారు, ఏ రేట్స్ పెడితే ఎలాంటి క్రౌడ్స్ వస్తారు. ఐ ఆల్సో ఫీల్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కెఫే, ఒక కెఫే ఓపెన్ చేస్తున్నామంటే ఏ క్రౌడ్ని టార్గెట్ చేస్తున్నాం అనేది కూడా బ్రెయిన్లో ఉంచుకోవాలి. నాట్ జస్ట్ కెఫే, ఎనీ ఫీల్డ్ అయినా కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆపోజిటే ఒక క్లోతింగ్ షాప్ ఉంది. ఈ క్లోతింగ్ షాప్కి మన బంజారా హిల్స్ ఆర్ జూబ్లీ హిల్స్ క్లోతింగ్ షాప్కి డిఫరెన్స్ ఉంటుంది. Because these are targeting middle class people. వాళ్ళు they usually target higher end people. సో అలా మన క్రౌడ్ తెలిసి ఉండాలి, ఏ సెక్టరో ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి. అది చేస్తేనే ఎంటర్ అవ్వడం బెస్ట్ ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ సెకండ్లీ అసలు నేను ఐ కంప్లీట్లీ ఫర్గాట్ టు టెల్ అండి, ఇప్పుడు యాజ్ ఉమెన్ ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే, ఆర్ ఎల్స్ కొంతమందికి ఉండదు. లక్కీలీ ఐ డిడ్ హ్యావ్ మై ఫ్యామిలీ సపోర్ట్, బట్ ఐ డూ అండర్స్టాండ్, ఐ డూ నో పీపుల్ ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు. బట్ ఇఫ్ వాళ్ళ క్లియర్ ఐడియా ఉంటే, గ్రౌండ్ వర్క్ సరిగ్గా చేస్తే, ఇఫ్ దే గెట్ దేర్ ఫైనాన్సెస్ రైట్, ఐ వుడ్ హైలీ సజెస్ట్ లైక్ జంప్ ఇన్, గో విత్ యువర్ గట్స్. మీరు లైక్ కాన్ఫిడెంట్ ఉండండి. బట్ యా, ఫ్యామిలీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఫ్యామిలీ కాబట్టి దే విల్ కమ్ అరౌండ్, వాళ్ళు వస్తారు. బట్ దానికి మీరు ఫస్ట్ స్టెప్ తీసుకొని జంపింగ్ చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మీతోనే ఉంటారు. శ్వేత, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ గురించి, మీ ఫ్రాంచైజ్ గురించి, ఎలాంటి ఇష్యూస్ చూసారు, ఏమేమి చేశారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ ఐ హోప్ అ లాట్ ఆఫ్ విమెన్ get inspired by you, and I also hope మీ business ఇంకా double triple అయిపోవాలి, మీరు అనుకున్నవన్నీ సాధించాలి అని. It was very nice talking to you. Thank you for this interview. Thank you.